క్యా కమిషనర్ సాబ్, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసి కూడా ఇంత లేటా? ఎందుకురా అంత తొందర? ఉరి శిక్ష వేయిస్తాగా. నాక ఉరి శిక్ష నేనే వేస్తాను. మీ కోర్టుకి, న్యాయ వ్యవస్థకి శిక్ష. ఈరోజు కోర్టులో జడ్జీలు, లాయర్లు, కోర్టు స్టాఫ్, ఖైదీలు, పోలీసులు, ఖైదీల బంధువులు, వాయిదాలకు వచ్చిన క్రిమినల్స్ మొత్తం కలిపితే 5,000 మంది ఉంటారు. 5,000 మందిని కాల్చడానికి 5,000 బుల్లెట్లు కావాలి. 5,000 బుల్లెట్లు ఫైర్ చేయడానికి 5 AK-47లు కావాలి. అవి ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి కమిషనర్. నన్ను కోర్టు కాంపౌండ్ లోకి తీసుకెళ్లిన మరుక్షణం కోర్టులో ఉన్న 5,000 మంది చనిపోతారు. మీ న్యాయ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. 60 సంవత్సరాల క్రితం స్వాతంత్రం కోసం 60 లక్షల మందిని బలిచ్చిన దేశం రానాది. ఆ స్వాతంత్రంలోంచి పుట్టుకొచ్చిన న్యాయ వ్యవస్థ ఇది. అలాంటి న్యాయ వ్యవస్థని కాపాడుకోవడానికి అవసరమైతే 5,000 మందిని కాదురా, 5,002 మందిని బలిస్తాను. 5,001 నువ్వు, 5,002 నేను. దేశం కోసం సైనికుడు, న్యాయం కోసం పోలీసోడు చావడం ఈ దేశానికి కొత్తేం కాదురా. BHL వైపు వస్తున్నారన్నా. అన్నా వాళ్ళు కోటి వైపు వస్తున్నారు. బషీర్బాగ్ తరఫ్ ఆ రहा है. సార్, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మనం ఎప్పటి నుంచో వెతుకుతున్న 3 గ్రూపులు వాడిని విడిపించడానికి ట్రై చేశారు. వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసాం సార్. వాడి మనుషులు ఏమయ్యారు? దే ఆల్సో హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ సార్. మీరు బయలుదేరచ్చు. ఓకే. క్యా కమిషనర్ సాబ్, ఏమిటి ఇంత లేట్? వెళ్లేదారిలో మీ వాళ్ళు ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేశారు. అదంతా క్లియర్ అవటానికి ఇంతసేపు పట్టింది. ఐఎమ్ సారీ. డ్రైవర్, కోర్టుకు పని. ఆ కమిషనర్ని కిందకు దించు.
నేనొచ్చింది నీతో చేతులు పైకెత్తించడానికి కాదు, నీతో చేతులు కలపటానికి. హాయ్, ఐఎమ్ రాధాకృష్ణ. నిన్ను కిడ్నాప్ చేసింది మేమే. వీళ్ళంతా ఎవరు? పోలీస్ అకాడమీ ట్రైనీ క్యాడెట్స్. కృష్ణ గారు, కృష్ణవేణి. హాయ్. నీ కేసులో ఏ అమ్మాయి విట్నెస్? హే, డోంట్ వరీ, షీస్ విత్ us. రేయ్! టార్జన్, కమిషనర్ గారు పదండి పదండి. నీకోసం 100 కోట్లు ఆఫర్ చేశారంటే పెద్దోడివేరా. ఆ 100 కోట్లు ఆ రామ్మోహన్ రావు ఫైల్ ఇచ్చేస్తే నీ దారిన నువ్వు దుబాయ్ వెళ్ళిపోవచ్చు. ఏమంటావు? గివ్ మీ ద ఫోన్. హలో, ఎవరో? ప్రేమ్. ఏయ్, ఏంటిదంతా? ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు? ఇంత పెద్ద నెట్వర్క్ పెట్టుకుని కూడా నువ్వు చేయలేని పని పోలీస్ అకాడమీ క్యాడెట్స్ చేశారు. నమస్తే మోయ. నమస్తే. ఇదిగోనయ్యా, నీకోసం నేను ఇస్తానన్న 100 కోట్లు ఎవరికి ఇమ్మంటావు? మా అమ్మకి నేను సినిమా హీరో అవ్వాలని పెద్ద కోరిక. కానీ మా నాన్నకి నేను డెన్నుల్లో దూరి డానుల్ని చంపితే ప్రభుత్వం నాకు ఇచ్చే గోల్డ్ మెడల్ని ఆయన చేతుల మీదుగా నా మెల్లో వేయాలని ఆయన పెద్ద కోరిక. సారీ డాడ్, వీళ్ళందరినీ ఒకచోట అసెంబ్ల్ చేయడం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. ఆ రామ్మోహన్ రావుని చంపినోడు మీ పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి 100 కోట్ల డొనేషన్ మా క్యాడెట్స్ తరపున. Yes, Dad. సరౌండ్ ద గోడౌన్. చలో ఇబ్రహీం భాయ్, చలో చుట్టూ కవర్ చేయండి.
సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట న్యాయస్థానం ప్రేమ్ కుమార్ అనే ముద్దాయికి 9 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అయూబ్ ఇబ్రహీం అనే ముద్దాయికి ఉరి శిక్ష విధించటమైంది. చాలా రోజులైంది ఇంతమంది నిజాయితీ గల పోలీసు వాళ్ళని చూసి. అందుకే మీలో ఉన్న ఈ నిజాయితీకి ఒక్కసారి నిన్ను కన్న మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. కీప్ అప్ యువర్ గుడ్ వర్క్. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ మై సన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. క్రికెటర్ ఎవర్రా? మిస్టర్ డిపెండబుల్. ఆడేవడరా? ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు డిఎస్కో వేసావా? నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ. సమర్ సుమారెడ్డిలో డీటెయిల్స్ వద్దు, బిఎస్కో అయిపోయిందిరా. అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలింది నేను ఎక్కడికి వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా. మేము దేవుడిని నమ్ముకున్నాం, అందుకే ఫాస్ట్. వాళ్ళని నమ్ముకున్నారు, అందుకే లేట్. అర్థం కాల. మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు. వస్తా. మనం అనుకున్నదంతా జరిగిపోయిందిరా. పొద్దున చిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు. అన్న తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. నాన్న నోరు తెరవరా. వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా. వాడికి ఏం కొత్త కదమ్మా, నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. రేయ్, ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. నాన్నగారు మీకు 1,00,000 సార్లు చెప్పానే అనొద్దని. నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళమివ్వడు. మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారు, అలాగే జరిగింది. ఏబిసిడీలు వస్తే చాలన్నారు, చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. ఎలారా బాబు అనుకున్నాను. చల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. వీళ్ళకి ఇప్పుడు అప్పుడే తొందరగా ఉందిలేండి. మేము బయలుదేరుతాం స్వామి. మిక్సల్ టచ్ లో ఉంటాం. శుభం. మొత్తం అమ్మాయిలే, ఇది ఎక్కుదాం. ఎందుకైనా మంచిది ఒక ఫోన్ ఇరా. అవుట్ గోయింగ్ చేద్దానట్రా మా నాన్న. హలో, ఇప్పుడు మేము స్టేషన్కి వచ్చామండి. ఏ బోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈరోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి. ఆడ నంబరా? నంబర్లో ఆడ బాగా ఉంటాయి గురూజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. అర్థమైంది. కాపర్ కన్ గురూజీ. ఇక్కడ 4లోనే 7లోనే ఛాన్స్ ఉంది. 7 ఎలాగో సెడ్ నంబర్ కదా, ఇక 4 ఎక్కేస్తాం. 7 అంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురూజీ దెక్కొద్దన్నారు, పదండి. ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమేంద్రా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. నాగరాజు సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది. మంచి పేరుంది. ఇదే ఆయన. నమస్కారం సార్. నమస్కారం సార్. ఒక్క ఫోటో సార్. సార్ టీసీలో కూడా ఫ్యాన్స్ ఉంటారా? స్టడీ అండి. ఫోటోలు మార్చేస్తాం. కడిగినా తెలుసు నాకు పంపుని. ఏడా పోతురు? హైదరాబాద్ దాకా. అచ్చ మా ఊరు పోతురు. పెడతలేడా? అది అడగదామని వచ్చాం. మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం.
S4 లో కూర్చో S7 ఇప్పించండి అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. టీసీని నేను చెప్పినట్టు గొట్టం గారు కాదండి, మరి? గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే S7 లో కూర్చో, నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఓవరాల్ వాచ్ విషయాలు కూర్చో మరి. గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? లెటర్లో బాబు. మళ్ళీ ఏమిటి వెంకీ? ఏం లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెట్రిన్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రే ఆ మందు బట్టలసే జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోరు అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి, ఇది కాదు. అమ్మాయి పక్క నేను మోమో డు యు ఆల్ హావ్ రిజర్వేషన్ టికెట్స్? ఏదో అడుగుతుంది చూడరా. ఆ నిప్పు నాగరాజ్ టెల్లింగ్ హూ ఇస్ హి? టికెట్ కలెక్టర్ నిప్పు నాగరాజ్. ఇడియట్స్. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో. చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ బాటం ఇదని. ఇది కాదు, వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్తో నీకేంటే పని? అరే ఆ సీట్ నాదండి. రా కూర్చో. రా. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఎవడ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో. లే లే అడుగు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కరా. ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా, ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షాతిక బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా. తన ఎనీ టైం వచ్చేవచ్చు. అబ్బా డాడీ నాకు కొని పెట్టలేదు. అది నేనేం మమ్మీ మమ్మీ నాకు కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషయం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం. అయ్యో బాబాయ్, నడిచేపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? మీరు నేనా? నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, ప్రస్తుతం మీ తోటి ప్రయాణకండి. అలాగే తెలియండి, ఏం చెప్తాను.
నా బ్యాగ్ మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లో కూర్చో. ఎలా రండి, మీరు రండి 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. యా. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు ఈడెదవని ఆవిడ తెలియదేంటి. మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52, 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించాలి. ఒక్క నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు అంటే మామగారు అనమాట. రండి సార్ రండి 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 పెట్టి రండి 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 చేయలేండి చేయలేండి రండి రండి లోపలికి రండి. రండి సార్ రండి కాల్ తీయండి తీయండి. ప్యాసింజరా పోట్రా. రండి జరగమ్మా జరగా కూర్చోండి, ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్ లో చూశాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి షిట్. నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళలో గురిసిలాగినట్టు ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. అవును సార్, మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను. నేను కడతాను సార్. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా కట్టమండి. ఒక్క గారు ప్లీజ్. అది కాదండి పాప. నువ్వు ఊరుకోమ్మా. పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అలా అలర్ట్ చేయకూడదు. ఇది దాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా తాగేస్తా. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్న ఇచ్చింది తాగొచ్చుగా. ఇదే తాగు. కూల్ డ్రింకే కావాలి. ఓ పని చేయి, ఈ బాటిల్ లీడ పెట్టు. ఈ బాటిల్ అది చిన్నపిల్లలు తాగకూడదు. ఇది చిన్న పొరలు తాగుతా. ఏం రో ఇది? అరే అది చూడండి. పలాతిలే. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇద్దరే మధ్య మధ్యలో వచ్చి తాగుతా. మొత్తం తాగు. ఏయ్ మొత్తం అయిపోగొట్టిరనుకో కిందికి నేడుతా. అలాగే సార్, వాడి సంగతి ప్లీజ్. అరే నువ్వు కదా తాగు. నమస్కారం. నాకు కాస్త తలెప్పిగా ఉంది, పడుకుంటా. బ్యాగ్ ఎక్కండి. That's my bed. పెట్టలేదు గెట్టలేదు ఉండవమ్మా. పెద్దని పడుకుంటున్నాడు కదా, మీ బ్యాగ్ ఎక్కండి. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే. బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. పర్లేదు ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. బాత్రూమ్ కని ఇంకా రాలేదు. అప్పుడు మొదలు పెట్టేశారా? సర్లే, మీ అందరికీ శుభవార్తరా. అమ్మ వచ్చేసింది, నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది. నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్, చౌదరి గారు ఏం చెప్పారా? మన టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు అయ్యవా? అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేనేం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే. దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురూజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక. మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ, ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురూజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. పది చెప్తా. దేనికి? 49 రాహుల్
రాహు కాదు రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబాయ్ చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి. ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. రా మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. ఏం బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు సైడ్ అదో ఈడేం చేస్తాడరా? ఎర్ర రాహుల్ ఇన్సర్ట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే జాన్ గ్రీషం. జాన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవెల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్లో పుట్టి ఇంగ్లీష్లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను నా చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా? వచ్చేసా, కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా మే పదని సే కమాన్ మదియో సే. రేయ్ ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఓయ్ ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా. ఏ ఊరు మీది? రేయ్ ఏయ్ రేయా రేయా ఏడుగంటవా ఏడుగంటవా సారీ సార్. రేయ్ సూపర్ రైడ్. చీ 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 చీ. చిన్న పిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహాయం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనసుతో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేతో ఒక మాట అన్ను. అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు ఆకలేస్తోంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందామంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే. రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప. అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళి బట్రాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా బాగుంటుంది. తింటా లేదా మొహాన్ని కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. బట్రా వెళ్ళు. భద్రా బుజ్జి, ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. లే ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ గీడి పంపు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్ను. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెస్టిరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. Have it, please. చిచి అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి.
చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ లాంటి తినేస్తున్నాను, నాకు ఎంత ఇష్టమో. ఒకటే ఉంచండిరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నో అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా. అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధ గంట వరకు ఇన్నే ఉంటది. దిగి చూడ్రి, మస్తు ఉంటది ప్లేస్. అంత చందానంగా ఉంది ఏంటంటే? అందుకే దరిద్రం కూడా అడవులంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దామా? కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ ఇట్. సార్ టీ కావాలా సార్? టీ ఇవ్వాయి. టీ తాగుతాంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఎంట్రీ తాగుతా. టీ తాగినట్టు అదవా. ఏది ఇలాగే ఒక్కగారు టీ తాగుతారా? థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుసుకున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు ఏంటి? పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. ఈ రోజు నుంచి నాకు ఈ దళంకు ఏ సంబంధం లేదు, నీకు నాకు కూడా. ఎక్కడికి? నీకు ప్రాణం విలువ తెలీదు. ఇక్కడి నుంచి వెళ్తే కనీసం నా బిడ్డ ప్రాణమైనా కాపాడుకోవచ్చు. పొద్దున మాట్లాడుకుందాం. మాట్లాడడానికి ఏం లేదు, ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను. రాత్రి ఒక్కదాన్ని వెళ్తే చస్తావు. 4 సంవత్సరాలుగా నీతో అడవుల్లో తిరిగింది, సేఫ్గా వెళ్ళగలదు. వెళ్ళని మన దళం అంతా మన కళ్ళ ముందే కరిగిపోయింది. ఎందుకు? టైం కాదురా, నువ్వే కారణం.
అస్లాం నన్నేగా బలి తీసుకున్నావు. వద్దన్న నీకో సాటిస్ఫాక్షన్ కోసం నన్ను బందీగా ఉంచుకున్నావు. దానికి నాకు పిల్లు బలయ్యారు. వీడి మనిషి కాదు, రెవల్యూషనరీ అంతకంటే కాదు. హరన్న, వీడి మాటలు వినకు. ఇప్పటిదాకా జరిగిన విషయాల్లో అన్న తప్పేం లేదు. గోగి, ఇతను వదిలేద్దాం. విలువలు లేని ఆశయాలు మనకు విరోధులు ఎదురొస్తాయి. దారి తప్పుతున్న మన ఆలోచనల్ని ముందు మనం ఒక దారిలోకి తీసుకొద్దాం. ఈరోజు రామ్దాస్ అన్న ఉంటే ఇదే మనకు చెప్పేవాడు. వదిలేద్దాం. కామ్రేడ్, ఆ విషయం ఆలోచిద్దాం అనుకున్నాం కదా. అన్నీ నాతో ఆలోచించే చేసావు గోగి. అన్న, ఇంకొకసారి ఆలోచించుడు. ఇకపై మీకు నా సపోర్ట్ కావాలంటే నా మాటకు మీరు విలువివ్వాలి. మీరు వెళ్ళండి. వెళ్ళిపోండి. ఆశ తప్ప ఆశయం లేని మనిషి వీడు. వీడికి ఏ విధంగానూ నీ సపోర్ట్ ఇవ్వద్దు. ఇది మా ఇంటర్నల్ మ్యాటర్, మీకు సంబంధం లేదు. మీరు వెళ్ళిపోండి. హరి, నీకు తెలియకుండా నన్ను చంపాలని చూశాడు. వీడు చాలా కన్నింగ్ ఫెలో. వీడితో ఉంటే నీ ఆశయాలు నాశనం అవుతాయి. నాకు విప్లవం ముఖ్యం, వ్యక్తి కాదు. ఆలోచించరి, నాతో వచ్చాయి. నీ వెనుకుంటా, నీకు శిక్ష పడకుండా చూస్తాను. శిక్ష గురించి ఆలోచించేవాడిని అయితే ఇంత దూరం రాను. అయితే నేను వెళ్ళను. వీడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉండకూడదు. నిన్ను వీడితో వెళ్ళనివ్వను. నా ప్రాణం పోయినా సరే వీడిని గెలవనివ్వను. ఎలా ఉందన్నా? నొప్పి తగ్గింది కదన్నా? సలీం जी వెళ్ళి పాలు పట్రా. ठीक है. ఇంకెవరున్నారా చూడండి. సార్, డాక్టర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక రోజు క్రితం వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసింది సార్. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ సార్, జయదేవ్ బ్రతికే ఉన్నాడు సార్. ఓ థ్యాంక్ గాడ్. మరి దళం సంగతి ఏంటి? నా అంచనా ప్రకారం 30 నుంచి 40 కిలోమీటర్ లోపలే ఉంటారని అనుకుంటున్నాను సార్. మేము కూడా అటువైపే ప్రొసీడ్ అవుతున్నాం సార్. వాళ్ళు అడవికి చేరకూడదు. చేరితే జయదేవ్ మనకు ప్రాణాలతో దక్కడు. మూవ్ ఫాస్ట్. అలాగే సార్. హరి, 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 నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. విప్లవాన్ని ఇటువంటి వాడిని భరించడం నువ్వు చేస్తున్న పెద్ద కాంప్రమైజ్. నేను దేనికి కాంప్రమైజ్ కాను. కానీ ఇప్పుడు అవుతున్నావు. నీకోసం మీ వాళ్ళంతా ఎదురు చూస్తుంటారు. వెళ్ళిపో. నిన్ను వాడితో వెళ్ళలేకుండా చేస్తే ఈ సొసైటీకి గొప్ప మేలు చేసిన వాడిని అవుతాను. ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? హరేనా,
ఆఖరి సార్ చెప్తున్నా వీడికి వెళ్ళమని చెప్పు లేదంటే లేదంటే ఏం చేస్తావురా? చంపుతావు అంతేగా? అఘాయిత్యాలు చెడువే మీకు తెలిసింది. మరి నువ్వు అనుకునే విప్లవం ఇది కాదు, వీడిది అఘాయిత్యం. పందికొక్కుల జనం సొమ్ము తింటున్న పొలిటీషియన్ చెప్పడం అగత్యమా? ట్రైబల్స్ న్యాయం చేయాలని కూడా అగత్యమా? లా అండ్ ఆర్డర్ అంటే ఎంతో మంది అమాయకులు హెరాస్ చేసిన పోలీసులు అటాక్ చేయడం అగత్యమా? ఆ పోలీసులు ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు అదుపులో ఉన్నారు. ఏంట్రా పెద్ద పోలీసులు సపోర్ట్ చేస్తున్నావు? అసలు పోలీసులే రా నేను ఇలా అవ్వడానికి కారణం. వాళ్ళ అరాచకం వల్లే మాలాంటి వాళ్ళు ఇలా తయారవుతున్నారు. మామూలు స్కూల్ టీచర్ రా మా నాన్న. నక్సలైన నెపంతో మా అమ్మ కళ్ళ ముందరే ఆయన పోలీసులు కాల్చి చంపారు తెలుసా? నా బంధువని వీళ్ళ నాన్న చంపారు. అదే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. గణేష్ని మాతో కలిపారు. నాతో కలిసి పోరాడడానికి శక్తినిచ్చారు. హరి, వీటిని మర్యాదగా వెళ్ళిపోమని చెప్పు. జయదేవ్, ప్లీజ్ గో. గణేష్ 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 గణేష్, మీ నాన్న పోలీసులు చెప్పారని ఎలా తెలుసు? మాకు తెలుసు. ఎలా తెలుసు? వాడిన గన్ను మాకు తెలీదా? పోలీస్ వెపన్ అది. ఆ గన్ను దొంగతనం చేసి ఉండొచ్చు కదా? వాళ్ళు అదే చెప్పారు. గణేష్, మీ నాన్న చనిపోవడానికి ముందు గోగి ఎప్పుడైనా తనతో చేతులు కలపమని అడిగాడా? అడిగాడు. అయితే నీ చెత్త ప్రశ్న ఆపరా గణేష్. వెళ్దాం పద పద. వాళ్ళ నాన్నని పోలీసులే చంపారని ఎలా డిసైడ్ చేసావు గోగి? నిన్ను ఈ మూమెంట్లోకి లాగి తన బలం పెంచుకోవడానికి మీ నాన్నని గోగియే చంపడొచ్చేమో. నోరు మీరా నాకు. అన్నా, మా నాన్నని పోలీసులే చంపారా? చెప్పన్నా, మా నాన్నని పోలీసులే చంపారా? అన్నా, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు. నువ్వు ఉద్యమంలో చేరాక నాన్న నిన్ను కలవద్దన్నా కూడా కలిశాను. అవునరా, నేంటే నీకు అభిమానమే. ఎవరు కాదన్నారు? పద. మా నాన్నని పోలీసులే చంపారా? ఏంట్రా వాడి కూతలు విన్నన్నే అనుమానిస్తున్నావా? మా నాన్న ఎవరు చంపారో చెప్పు. మా నాన్న ఎవరు చంపారో చెప్పు. చెప్పకపోతే కోసుకుంటా. చెప్పు, మా నాన్న ఎవరు చంపారు? చెప్తావా లేదా? చెప్పు చెప్పు. గణేష్ గణేష్ వద్దు. గణేష్, ఇదంతా వీడియోలో జరిగింది. నాకు సమాధానం చెప్పు. నాకు సమాధానం చెప్పు. ఏంటిది? నీకు పిచ్చి పట్టిందా? పిచ్చే పిచ్చే పిచ్చే. మా నాన్నని చంపింది నువ్వే కదా? మా నాన్నని చంపింది నువ్వే కదా? నువ్వే కదా చంపావు? నువ్వే. ఆ కళ్ళు చెప్తున్నాయి. సరెండర్ అవ్వు, నీకు మంచి జరుగుతుంది. నాకు సొసైటీ మంచి కావాలి, మార్పు కావాలి.